హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాధికాస్ మ్యాజిక్ వరల్డ్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మళ్ళీ మ్యాగీ చూపిస్తున్నాను అండి. కస్టమైజ్డ్ రెసిపీ సాల్సా మ్యాగీ నూడిల్స్ అండి. ఇది ప్యాకెట్ మీద వాళ్ళు రెసిపీ ఇస్తారు కదా, సేమ్ అదే రెసిపీ నేను ప్రిపేర్ చేశాను. అది ప్యాకెట్ మీద ఉంటుంది కదా, మళ్ళీ మీరు చేశారు ఏంటని అడుగుతారేమో. అంటే ప్యాకెట్ మీద ఉన్నది కూడా చూసి చేసుకోలేని వాళ్ళకి, తెలియని వాళ్ళ కోసం నేను వీడియో చేసి పెడుతున్నాను. ఇందులో నేను వెజిటబుల్స్ పచ్చిమిర్చి, క్యాప్సికమ్, ఉల్లిపాయలు, టమాటో ముక్కలు, వెల్లుల్లి ముక్కలు ఇవన్నీ ఒకటే సైజులో ఈవెన్గా కట్ చేసుకున్నాను అండి. సన్నగా తరిగేసి పెట్టుకున్నాను. ఇందులో పుదీనా కూడా వేస్తున్నాను. కొత్తిమీర కూడా వేయాలి. నా దగ్గర ప్రజెంట్ కొత్తిమీర లేదు, పుదీనా ఆకే ఉంది, అది మాత్రం వేశాను. ఇందులో ఇంకా హాట్ అండ్ స్వీట్ సాస్ వేయాలి. నా దగ్గర అది అవైలబుల్ లేదు, అందుకని నార్మల్ సాస్ వేసి చిల్లీ సాస్ కూడా అందులో వేస్తున్నానండి. ఇది ఇప్పుడు మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి సాల్సా రెడీ అయిపోయినట్టు. ఇది మిక్స్ చేసేసుకుంటే మనకి మెయిన్ ప్రిపేర్ చేసుకోవాల్సింది ఇదేనండి. మ్యాగీ రెగ్యులర్గా మనం ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నట్టే ఆ మెజర్మెంట్స్, వాళ్ళ ప్యాకెట్ మీద ఇచ్చిన మెజర్మెంట్స్తో మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా, సేమ్ అంతే. ఇప్పుడు సాల్సా రెడీ అయిపోయింది. మనం మ్యాగీ రెడీ చేసుకుంటున్నాము. వాళ్ళు ఇచ్చిన మెజర్ ప్రకారం వాటర్ వేసుకొని రెగ్యులర్గా మనం మ్యాగీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అట్లా ప్రిపేర్ చేసేసుకోవడమేనండి. ఆ మసాలా పౌడర్ కూడా ఇస్తారు కదా, అది కూడా వేసేసుకొని మ్యాగీని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మ్యాగీని కూడా మనం డిఫరెంట్గా, కొంచెం హెల్తీగా తీసుకోవడానికి ఇది ఒక చక్కటి రెసిపీ అండి. ఎందుకంటే ఇది మనకి వెజిటబుల్స్ కుక్ అవ్వకుండా వస్తుంది, సలాడ్ లాగా ఉంటుంది. కొంచెం మనకి టేస్ట్ కూడా డిఫరెంట్గా కూడా అనిపిస్తుంది. కాబట్టి డిఫరెంట్గా తినడానికి, హెల్తీగా తినడానికి రెండింటికి పనికొస్తుంది. ఇప్పుడు మ్యాగీ కూడా కుక్ అయిపోయింది. ఈ సాల్సాని తీసుకొచ్చి ఆ మ్యాగీ మీద మనం వేయడమే, అంతే. రెసిపీ కంప్లీట్ అయిపోయింది. ఇది మొత్తం కలిపి మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే తర్వాయి. మామూలుగా తెలియని వాళ్ళకి అది ఎట్లా చేయాలో ఏమో, రెసిపీ ఎట్లాగో కష్టమేమో అనుకుంటారు. కానీ చూస్తే చాలా ఈజీగా ఉంది. తిని చూస్తే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంది అనుకుంటారు. ఎప్పుడైనా కూడా ఇలాగే చేసుకుంటే మంచిదని కూడా అలాగే ప్రిపేర్ చేసుకుంటారు. మీకు కూడా చేసుకోవాలనిపిస్తుంది కదా. టేస్ట్ చూడండి మీరు కూడా. చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా, చూడండి. అసలు చూస్తుంటే మనకి బయట సాల్సా నూడిల్స్ తింటాం చూడండి, సేమ్ ఎగ్జాక్ట్ అట్లాగే ఉంటుంది. మంచి ఫ్లేవర్, మంచి ఇదితో ఉంటుంది. ఇందులో సాల్ట్ కూడా ఏమి వేసుకోలేదండి. మనం వెజిటేబుల్స్ కట్ చేసుకొని అందులో సాస్ ఒకటే వేసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.